20 పాయింట్లు బీపీని న్యాచురల్గా ట్యాబ్లెట్ లేకుండా తగ్గించుకోవటం ఎలా అంటే దీంట్లో ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, సో బీపీ ట్యాబ్లెట్ వేసుకోవటం కూడా అలాగే. సో నొప్పికి కారణం బ్రెయిన్ ట్యూమర్లో ఉందనుకోండి, బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డే ఉందనుకోండి, దానికి నొప్పి ట్యాబ్లెట్ వేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? కారణం కనుక్కుని ఆ కారణాన్ని తీసేస్తే మనకి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. అలాగే బీపీ కూడా న్యాచురల్గా తగ్గాలంటే దానికి కారణం కనుక్కొని కారణాన్ని తీసేస్తే కనుక మనకి న్యాచురల్గా తగ్గే అవకాశం ఉంటుంది. బీపీకి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ 8-9 ముఖ్యమైన పాయింట్లు నేను చెప్తాను. వాటిలో అతి ముఖ్యమైనది ఫస్ట్ బరువు. అధిక బరువు ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది. అధిక బరువు తగ్గిపోతే 1 kg తగ్గితే 1 millimeters ఆఫ్ మెర్క్యూరీ తగ్గుతుంది. ఎవరన్నా 30 kg ఎక్కువ ఉన్నారనుకోండి, 10 kg తగ్గితే 10 పాయింట్లు తగ్గుతుంది. 20 kg తగ్గితే 20 పాయింట్లు బీపీ న్యాచురల్గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఒబిసిటీ వల్ల బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు రక్తనాళాలు కుంచుకుపోయి బీపీ పెరుగుతుంది అనమాట. రక్తనాళాలు కుంచుకుపోతే ఏమవుతుంది, మనకి రక్త సరఫరా అందదు కాబట్టి మన బాడీ కావాలని బీపీ పెంచుకొని ఆ కుంచుకుపోయిన రక్తనాళాల్లోంచి కూడా బ్లడ్ని దూర్చి పంపిస్తుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. సో ఒబిసిటీ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 సాల్ట్ ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకి ఈ బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. నార్మల్ సపోజ్ మన ఇండియాలో గణాంకాలు లేవు కాబట్టి అమెరికా గణాంకాలు చెప్తున్నాను, ఏమనుకోదు. అమెరికాలో సగటున ప్రతి మనిషి 3.5 గ్రాముల సాల్ట్ తీసుకుంటున్నారు. డైలీ రికమెండెడ్ డోస్ ఎంత అంటే 2.3 గ్రామ్స్ 2.3 గ్రామ్స్ అనమాట. సో మనం 1 గ్రామ్ తగ్గిస్తే మన బీపీ ఆల్మోస్ట్ ఎంత తగ్గుతుందంటే 5 పాయింట్స్ తగ్గుతుంది. 1 గ్రామ్ అంటే మనం రోజు తీసుకునే ఉప్పులో సగం తీసుకుంటే కనుక 30% 40% తగ్గించినా కానీ మనకి ఆల్మోస్ట్ 5 పాయింట్లు బీపీ తగ్గుతుంది. రెండోది అయిపోయింది, ఒకటి వెయిట్ అయిపోయింది, రెండోది సాల్ట్ అయిపోయింది, సాల్ట్ తగ్గించడం. మూడోది పొటాషియం పెంచాలి. సోడియం తగ్గిస్తే బీపీ తగ్గుతుంది, పొటాషియం పెంచితే బీపీ తగ్గుతుంది. పొటాషియం యాక్చువల్గా అమెరికాలో ఎంత తీసుకుంటున్నారంటే 1.7 గ్రామ్ పర్ డే తీసుకుంటున్నారు. అది యాక్చువల్గా ఎంత తీసుకోవాలి, 4.5 గ్రాములు తీసుకోవాలి. మనం పొటాషియం పెంచాలి. పొటాషియం ఎలా పెంచుతాము అంటే పొటాషియం రిచ్ డైట్ తీసుకోవాలి. కొన్ని ఉన్నాయి, కొబ్బరి నీళ్ళు లాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ పొటాషియం పెంచితే ఇంకొక 5 పాయింట్లు మనకి బీపీ తగ్గుతుంది. 3 పాయింట్లు అయిపోయినాయి. సోడియం, పొటాషియం అండ్ సాల్ట్. సోడియం అంటే సాల్ట్, పొటాషియం పెంచాలి, సోడియం తగ్గించాలి అండ్ బరువు తగ్గిస్తే 1 kgకి 1 పాయింట్ తగ్గుతుంది అనమాట. డాష్ డైట్ అంటారు. డాష్ డైట్ అంటే లో సోడియం హై పొటాషియం డైట్. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే, బాయిల్డ్ వెజిటబుల్స్ చాలామందికి ఇష్టం ఉంటుంది, అట్లాంటివి తీసుకుంటే కనుక చాలా వరకు బీపీ తగ్గుతుంది. యానిమల్ ప్రోటీన్ తగ్గించి ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కూడా 10 పాయింట్లు తగ్గుతుంది. 10 నుంచి 11 పాయింట్లు తగ్గుతుంది. అంటే మనం చికెన్, మటన్, ఫిష్ ఇవి తీసుకునే కన్నా పప్పు తింటే కనుక, పప్పు ప్లాంట్ ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ కాదు, మీకు 10 పాయింట్లు ప్రోటీన్. చికెన్ అంటే నాన్ వెజ్ ఆపేసి వెజిటేరియన్ మాత్రమే తింటే మీ బీపీ 10 పాయింట్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకుంటే, చాలామందికి మెగ్నీషియం లోపం ఉంటుంది. మెగ్నీషియం ట్యాబ్లెట్స్ తీసుకుంటే కూడా మన బీపీ 1 to 2 millimeters ఆఫ్ మెర్క్యూరీ తగ్గుతుంది. చాలా తక్కువే తగ్గుతుంది అనుకోండి. తర్వాత omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవి తీసుకుంటే కూడా ఒక 4 పాయింట్స్ బీపీ తగ్గుతుంది. వీటితో పాటు ఆల్కహాల్ తగ్గిస్తే 4 millimeters ఆఫ్ మెర్క్యూరీ బీపీ తగ్గుతుంది, 4 పాయింట్లు బీపీ తగ్గుతుంది. ఇక ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్సర్సైజ్ మోస్ట్ పొటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, మోస్ట్ ఇంపార్టెంట్ బీపీ రిడక్షన్ థింగ్ అనమాట న్యాచురల్గా. అది ఏ ఎక్సర్సైజ్ ఎంత, ఎన్ని క్యాలరీస్ అనేది అవి అంత క్లియర్ కట్ స్టడీస్ లేవు, అవి నేను చెప్తాను. బట్ చాలా బెనిఫిట్ జరుగుతుంది. అందాజుగా రోజుకు 1 గంట మీరు వెచ్చిస్తే కనీసం 10 పాయింట్లు బీపీ తగ్గిపోద్దని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో లాస్ట్కి మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నాను. 1 బరువు తగ్గాలి, 1 kgకి 1 పాయింట్ తగ్గిపోతుంది బీపీ. సో రెండోది సోడియం తగ్గించాలి, 3 పొటాషియం పెంచాలి, 4 మెగ్నీషియం కొంచెం బాగుండేటట్టు చూసుకోవాలి, 5 omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి, 6 ఆల్కహాల్ తగ్గించాలి. ఆల్కహాల్ తగ్గిస్తే కూడా మీకు 4 పాయింట్లు బీపీ తగ్గుతుంది. 7ది వచ్చేసి మన ఎక్సర్సైజ్ పెంచాలి. 7 పాయింట్లు చేయండి. న్యాచురల్గా 20 కాదు, 30-40 పాయింట్లు తగ్గుతుంది కూడా కొంతమందికి.
ఎందుకంటే నాకు 190, 180 బీపీ ఉండి 160 కేజీలు ఉంటారు. వాళ్ళకి 50 కేజీలు తగ్గగానే టప్పున పడిపోద్ది బీపీ అంతా. నార్మల్కి వచ్చేస్తుంది, 100కి వచ్చేస్తుంది అనమాట, 100, 110కి వచ్చేస్తుంది. సో ఇది కళ్ళతో రోజు చూస్తుంటాను నేను. సో అది వెయిట్ ఒక్కటే కాదు, మిగిలినవి కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సన్నగుండి బీపీ ఎక్కువ ఉందనుకోండి, ఇవే మిమ్మల్ని కాపాడేది. థ్యాంక్ యూ వెరీ మచ్. బీపీ ట్యాబ్లెట్ లేకుండా.